తన 40 ఏళ్ల రాజకీయంలో ఎన్నో అవమానాలు ఆవేదనలు ఎదుర్కొంటున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఏనాడు పేరు కోసమో ఫ్లెక్సీ కోసమో రాజకీయ కోసమో ప్రయత్నించలేదన్నారాయన. ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో పనిచేశానని అన్నారు. తనకు ఎవరో చేసిన క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వాలు అసంపూర్తిగా వదిలేసిన పనులను పూర్తి చేసేనే తప్ప ఏనాడు క్రెడిట్ పాలిటిక్స్ చేయలేదంటూ దగ్ధ స్వరంతో చెప్పారు. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి, వాళ్ళ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా అనుకుంటే పూజ్యులు ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు రంగంలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీనేవా, గాలేరు నగరి, తెలుగు గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. శంకుస్థాపనలు చేపించే అవకాశం వచ్చింది. రాజకీయ పార్టీలు ఉండొచ్చు, గెలవచ్చు, ఓడొచ్చు. ఓడినంత మాత్రాన మంచి పనులు కాదని ఎప్పుడు నేను అనలేదు. నేను అడిగాను, ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పాను. గత 5 సంవత్సరాలు పనులు నత్తనడక నడిచినాయి అని చెప్పాను. అలైన్మెంట్ మార్చారని చెప్పాను. టన్నెల్స్ మొదలు పెట్టలేదని చెప్పాను. స్ట్రక్చర్లు కట్టలేదని చెప్పాను. కేవలం మోటార్లు తెచ్చి బిగించారు. అవి పని చేయకపోతే పాడైపోతాయనే తపన తప్పితే, నీళ్లు రావాలనే ఆరాటం తప్పితే నాకు వేరేది లేదు అని చెప్పి ఆ పెద్ద మనుషులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీరు ఒకవేళ మీరు నీళ్లు చల్లుకోవాలనుకుంటే రేపు 15వ తారీఖున రాండి, మీ నెత్తిన కూడా నీళ్లు చల్లే బాధ్యత నాది. ఒకవేళ ఆ క్రెడిటే మీకు కావాలంటే ఆ డయాస్ మీదకి రాండి, మీరు ఏం చేశారో చెప్పేటటువంటి బాధ్యత నాది.